మొత్తం తీసుకెళ్ళి ఒకచోట పెట్టి దాంట్లోంచి బయట పడలేక అది చాలదని ఇంకా ముందుకెళ్తూ వేల కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతూ అక్కడ ఎంత డబ్బు దేంట్లోకి పోతా ఉందో తెలియకుండా అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. రోజుకు ఒక జీవో. ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చింది ఈ సోషల్ మీడియాలో వచ్చింది కూడా తప్పేం కాదు. అది నా దగ్గర ఎక్కడో రాసుకున్నాను. అద్దాలకు లిఫ్ట్లకు ఒక విమర్శ వచ్చిన దాని ప్రకారం చదరపు అడుక్కి ఖర్చు, నిర్మాణ ఖర్చు 11,000 నుంచి 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు అని. మీరు హైదరాబాద్లో గచ్చిబౌలిలో టాప్ క్లాస్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ, డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ 10,000 చదరపు అడుక్కు పెడితే మీకు లగ్జరీ అపార్ట్మెంట్ వస్తుంది. 10,000 కంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంటుందా హైదరాబాద్లో ఎస్ఎఫ్టీ? అదేది బిల్డరు మొత్తం తనే ఇచ్చి విత్ ప్రాఫిట్ మీకు ఇస్తాడు. ఇక్కడ ఇసుక ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ, కంకర కూడా ఎంత కన్సెషన్లోని, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఇది కట్టే కంపెనీకి అన్నీ ఇస్తూ కూడా చదరపు అడుక్కి 11 నుంచి 14,000 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నామంటే ఎన్ని వేల కోట్లు ఎక్కడికి పోతా ఉంది ఇదంతా? దీంతో లాభపడుతున్నది ఎవరు? ఇది మనం ప్రశ్నించలేకపోతే ఈ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమలో జిల్లాలకు భవిష్యత్తులో కూడా అక్కడ మనల్ని ఆలకించేవాడు కూడా ఉండడు. ఇప్పటి నుంచి బలంగా ప్రశ్నించకపోతే ఈ వేల కోట్లు ఎక్కడికి పోతా ఉంది, ఎవరి జేబుల్లోకి పోతా ఉంది, ఎవరికి ఎంత కమిషన్ అంతా ఉంది, దాన్నంతా మనం తీర్చాలి. ఇక్కడ కరువు ప్రాంత రైతు తీర్చాలి, డెల్టా ప్రాంత రైతు తీర్చాలి. దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఇంత ఖర్చు పెడుతున్న ఇవన్నీ జీవోల ఆధారంగా ఇచ్చిన ఫిగర్స్ నేను చెప్పింది. వెలిగొండ దగ్గరకు వచ్చేప్పటికన్నా వెలిగొండలో బడ్జెట్లో ఎంత కేటాయించినారు ఐడియా ఉందా అని మీకు అడిగినాను. మనం అంత లోతుగా చూస్తున్నాం, బట్ ఏదో కొంచెం దీని మీద ఇటీవల కాలంలో కొంచెం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. నేను అన్నాను కదా, ఒక సెకండ్ లిఫ్ట్కే 590 కోట్లు రిలీజ్ చేసుకున్నారని జీవో. వెలిగొండకి శాంక్షన్ బడ్జెట్లో అలొకేషను, అది ఎంత ఖర్చు పెడతారో తెలియదు. బడ్జెట్లో అంతా చాలా ఎక్కువ చూపిస్తారు, తాత్కాలికంగా విమర్శలు రాకూడదని ఖర్చు పెట్టేటప్పటికి అందులో 3వ వంతో 4వ వంతో 5వ వంతో ఖర్చు పెడతారు. వెలిగొండ ప్రాజెక్టుకు 2,500 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. మనకు తెలుస్తుంది ఎన్ని ఏళ్ళుగా అది కొనసాగుతూ ఉందో. దాని మీద లబ్ధి జరిగేది ఎంతకు? దాదాపు 5 లక్షల కంటే కొంచెం తక్కువ ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుందనేది ఆ ప్రాజెక్టులో ఉన్న అంచనాలు. 10% వేరియేషన్ అనుకుందాం. 2,500 కోట్లు శాంక్షన్ చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతిలో డబ్బులు లేదా? మన బడ్జెట్లో ఎంత శాంక్షన్ చేసినారు? 492 కోట్లు. ఇది బడ్జెట్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో. ఇంతమందికి లబ్ధి చేరేటువంటి కరువు ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టుకి నువ్వు శాంక్షన్ చేసేది 492 కోట్లు. అది నువ్వు ఎప్పుడు ఎంత రిలీజ్ చేస్తావో తెలీదు. అక్కడ మాత్రం ఒక లిఫ్ట్కే 590 కోట్లు, 3 చెరువులు కట్టడానికి 1,300 కోట్లు, డెకరేషన్లకు, మిగిలిన లిఫ్ట్లకు, దానికి దీనికంటే ఖర్చు పెట్టినంత, తిన్నవాడికి తిన్నంతలాగా ఉంది అక్కడ వ్యవహారం. ఎవరు అడగాలి దీన్ని? ప్రకాశం జిల్లాలో రైతులు ఎప్పుడు నిలదీయాలి? అనంతపురం జిల్లాలో రైతులు ఎప్పుడు నిలదీయాలి? మన కాలేరు నగరి ప్రాజెక్టుకు అలొకేట్ చేసింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? ఇవి మనం చర్చించుకోవాల్సిన అవసరాలు.